బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ సమావేశం ఖరారైంది. ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వీరితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్, టీపీసీసీ చీఫ్ భట్టితో పాటు 23 మంది పీఎస్సీ సభ్యులు కూడా హాజరు కానున్నారు. తాజా రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచారాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే నేపథ్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ పీఎస్సీ సమావేశం ఖరారైంది. ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పీఎస్సీ సమావేశం జరగబోతుంది. ఇక గాంధీ భవన్ లో సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే కార్యదర్శులతో పాటుగా పీఎస్సీ సభ్యులు పాల్గొంటారు. దాదాపుగా 23 మంది పీఎస్సీ సభ్యులు పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా పీఎస్సీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, దాంతో పాటుగా నామినేటెడ్ పదవులు, ఇప్పటికే ఏదైతే 41 నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా 2 దఫాలుగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. దాంతో పాటుగా మిగిలిన నామినేటెడ్ పదవులకు సంబంధించి అంటే దాదాపు 60 పైగా కూడా నామినేటెడ్ పదవులు ఉంటాయి. దాంట్లో ఇప్పటి వరకు మొదటిసారి 37 నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. మరోసారి 7 నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా భర్తీ చేశారు. ఇక దానిపైన కూడా పీఎస్సీ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యం, మరోవైపు ప్రభుత్వం సంబంధించి ఏడాది పూర్తయిన సందర్భం కావచ్చు. ఇక మిగతా సంబంధించి అంటే పీసీసీ కూర్పు జరగాలి, ఒకవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ప్రచారాలు చేయాలి, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా వాళ్ళు అన్ని అంటే గ్యారెంటీలకు సంబంధించి కూడా అమలు పరుస్తా వస్తుంది. ఇక రుణమాఫీ సంబంధించి కావచ్చు, ఇప్పుడు రైతు భరోసా తీసుకురాబోతుంది, కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సంక్రాంతికి తీసుకురాబోతుంది. ఇక అంటే ఇప్పటి వరకు 6 గ్యారెంటీల పలు అంశాలకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేయాలి. స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కార్యకర్తలను సన్నిద్ధం చేయడంతో పాటుగా ఇక నేతలకు సంబంధించి అంటే టార్గెట్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కూడా ఏ విధమైన వ్యూహాలతో ఏ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఏ జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలు. అయితే హరీష్ నామినేటెడ్ పదవుల దృష్ట్యా
కాంగ్రెస్లోని ఆశావాహులు తమ ముమ్మర ప్రయత్నాలు స్టార్ట్ చేసే అవకాశం ఉందా ఇక? రైట్, ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా ఆశావాహులంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికీ 37కి సంబంధించి మొదటి విడతలో నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. రెండో విడతకు సంబంధించి కూడా 7 నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కష్టపడ్డ కార్యకర్తకి పదవులు దక్కాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. దాంట్లో ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఎన్నికల ముందు అంటే గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నేతలకు పదవులు దక్కాలనే లక్ష్యంతో పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఈ నామినేటెడ్ పదవులు అనేది భర్తీ అనేది ఆలస్యం అయిపోతున్న నేపథ్యం అనేది దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు ఇప్పటికే పిసిసి చీఫ్ కావచ్చు, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు. ఒకవైపు అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే కష్టపడాలి కార్యకర్తలు, అంటే చురుగ్గా పనిచేయాలని కూడా చేయాలంటే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా భర్తీ చేస్తే మిగతా సంబంధించిన కార్యకర్తల కూడా జోష్ నింపొచ్చు అనే ఏదైతే దృక్పథంతో పిసిసి ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఈ పిఎస్సి సమావేశంలో దానిపైన చర్చించి నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా త్వరలో చేసే అవకాశాలు కనిపిస్తుంది. దాంతో పాటు పిసిసి కార్యవర్గ కూర్పు కావచ్చు, ఇంకా మండల కమిటీ, జిల్లా కమిటీ కావచ్చు, ఖాళీగా ఉన్న డిసిసి పదవులకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు జిల్లాలో డిసిసి అధ్యక్షులకు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఛార్జీలుగా అక్కడ సంబంధించిన బాధ్యతలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఫుల్ఫిల్ గా జిల్లాకి సంబంధించి అధ్యక్షులను నియామకాలు చేపట్టాలి, అన్ని కమిటీలను సిద్ధం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేది కూడా పిసిసి ఇప్పుడు భావిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా పిఎస్సి సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇంకా ప్రచారాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన బస్ ప్రయాణం కావచ్చు, 200 ఉచిత విద్యుత్కు సంబంధించి కావచ్చు, మిగతా 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల అప్గ్రేడ్ తో పాటుగా 2 లక్షల రుణమాఫీ, ఇప్పుడు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంది. ఇప్పుడు ఈ అమలు చేసింది. ఇప్పుడు చాలా వరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి, కొత్త రేషన్లకు సంబంధించి ఈ 3 పథకాలకు సంబంధించి సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారాలు జరపాలి, జనాల్లోకి తీసుకెళ్లాలి. దాంతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ఆ విమర్శలన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా కార్యకర్తలకు, ఏదైతే ఈ పిసిసి సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏదైతే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అలాగే సెక్రటరీలు ఏదైతే దిశానిర్దేశం పిఎస్సి సభ్యులకు చేయడం, దాంతో పాటుగా మొత్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నిద్ధం చేయడంతో పాటుగా పార్టీని గెలుపు వైపు తీసుకెళ్లాలి, అలాగే పార్టీ బలోపేతం, ఇన్ఛార్జ్ల నియామకాలు పూర్తి స్థాయిలో పిఎస్సి సమావేశంలో కూడా చర్చించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. లక్ష్మీనాథ్. హరీష్.